మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన అంటే ఏ విధంగా ఉందంటే ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తే విధంగా ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ప్రజలకు మేలు చేయాలని ప్రజలకు పనులు చేయాలని వస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి వస్తాడంటే ఒక నిర్బంధం అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు గౌరవం ఇవ్వాల్సిందే. కానీ ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 1 అవర్ ముందు ఏమైనా రోడ్లు బ్లాక్ చేస్తారు, పోవడానికి అనుకూలంగా చేస్తారు. కానీ పొద్దున 7 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ప్రతి రోడ్డు బంద్ చేసి ప్యారలల్గా ఉన్న రోడ్డు మీదకి రావాలంటే అన్నిటికీ డివైడర్లు పెట్టి అంటే ఎక్కడికక్కడికి నిర్బంధం. అంటే ఈరోజు కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నప్పుడు దానికంటే 4 గంటలు ఎక్కువగా అంటే ఎంతసేపటికి ముఖ్యమంత్రి ఒక నియంత లాగానే మనం అనుకున్నాం. ఇన్ని రోజులు ఒక నిజాం పాలన నడుస్తూ ఉంది, ఒక నియంత పాలన నడుస్తూ ఉన్నది. కానీ ఇవాళ ఒక హిట్లర్ పాలనతో కల్పించే విధంగా కనబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారి పర్యటన. మరి ఇంతకు ఆ పర్యటనతో వచ్చే లాభం ఏమైనా ఉన్నదా వరంగల్ ప్రజలకంటే? ఏమీ లేదు, వచ్చే లాభం ఏం లేదు. పర్యటనకు మొన్ననే వచ్చిపోయింది, మళ్ళీ పర్యటనకు వచ్చడానికి కారణం ఏంటంటే ఆయనకి ఏది మంచిగా కనబడితే ఏది కూడగొట్టాలి, ఏది చేయాలి, ఏది శంకుస్థాపన చేయాలి, మళ్ళీ ఏది దాని మీద కమిషన్ రావాలి, ఏ విధంగా పైసలు వస్తాయనే ఆలోచన తప్పితే మరి ఏమన్నా ఉడగబెట్టేది ఉన్నదా మీరు చెప్పండి. అలా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరేంద్ర మోడీ గారు ఒక వరంగల్ నగరం ప్రజలకు పేదవాళ్లకు ఒక మంచి వైద్యం అందించాలని 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 120 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి 8 ఆపరేషన్ థియేటర్లు వచ్చి అదేవిధంగా ఎన్నో అధునాతనీకరణంగా ఇవాళ ఒక హాస్పిటల్ కట్టి ఇవాళ కేవలం 30 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా 3 సంవత్సరాలు ఇవ్వకుండా కాలయాపన చేసి ఇప్పుడు మన కరోనా టైం కూడా ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉండే. ఇలా హాస్పిటల్ ఓపెన్ అయితే ఇలా ప్రజలకు ఏ విధంగా మేలు జరిగేది? ఇవాళ 30 కోట్లు ఇవ్వలేనోడు 30 అదేవిధంగా ఇలా మోడీ గారు హాస్పిటల్ పెట్టింది కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మోడీ గారి పేరు ఎక్కడొస్తుందో బీజేపీ పేరు ఎక్కడొస్తుందో అని ఆలోచించుకుంటూ 30 కోట్లు ఇవ్వలేని ఇలా 30 అంతస్తులు 40 అంతస్తులు కడతా, నేను హాస్పిటల్ కడతాను, నేను ఎప్పుడు కూడా పేదవారికి హాస్పిటల్ కడతానంటే ఎప్పుడు కూడా వ్యతిరేకించేది లేదు. కానీ ఈరోజు మోడీ గారు ఇచ్చిన దాన్ని బిల్డింగ్ అయిపోయిన దాన్ని ఇలా ఓపెనింగ్ చేయకుండా ఇంకోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటాము. అసలు నీకు కడతావా? ఎంతసేపటికి కూడా కేసీఆర్ గారు మన ముఖ్యులు మనం 7 ఏళ్ళ నుంచి చూసుకుంటూ పోతే ఒకసారి వచ్చి నేను మొత్తం డల్లా చేస్తా అని చెప్పిండు. మళ్ళా సార్ వచ్చి ఏం చెప్పిండు? నేను చేసుకొని కూర్చొని డబ్బులు పెట్టుకుని కట్టిస్తా అన్నాడు. మరి ఎక్కడన్నా ఇప్పుడు అయిందా మీరు చెప్పండి. అది కాకుండా మళ్ళీ ఈసారి ఎన్ని కెనడా తరహాలు కడతాడు, ఎన్నో అంతస్తులు 33 అంతస్తులు. మరి మొన్న మీ ముందట ఏం మాట్లాడిందో 30 అంతస్తులు కడతాడు. అంటే అసలు నీకు 30 కోట్లు ఇవ్వలేను, 30 అంతస్తులతో ఏ విధంగా 18 నెలల కట్టు. మళ్ళీ ఇంకొకటి ఇలా ఒక మనం ఇల్లు కట్టుకోవాలన్నా, మనం చిన్న ఒక గుడి చేసుకోవాలన్నా ఒక ప్రణాళిక అంటే ఈ బిల్డింగ్ ఉంటుంది, ఈ పిల్లర్లు ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇలా ప్లానింగ్ ఏం లేదు. ప్లానింగ్ లేకుండా మొత్తమే కథ నేను నాకు నచ్చింది కాబట్టి నేను చేసేస్తాను, నాకు ఇది వచ్చింది ఆలోచన కాబట్టి చేసేస్తాను. మళ్ళీ ఇంకోటి వరంగల్ నగరం అభివృద్ధి కావాలంటే ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. మాస్టర్ ప్లాన్ ఉంటేనే కదా అభివృద్ధి. ఇలా మాస్టర్ ప్లాన్ కూడా అధిగతి లేదు. ఎంతసేపటికి ఆలోచన లేని పనులు. ఒక తుగ్లక్ అట్లే కదా, తుగ్లక్ అట్లే చేసిండు, తుగ్లక్ పాలనలో అట్లే ఉండేది కదా మీకు తెలియదు. ఎంతసేపటికి ఆయన ఆలోచన ప్రకారమే ఇలా చేస్తూ ఉన్నారు తప్పితే పేద ప్రజల కోసం ఆలోచించో, పేదవాళ్ళకి ఇది కావాలని ఆలోచించో కాకుండా ఇలా వరంగల్ నగరం అంటే ఒక హెరిటేజ్ లాగా ఇలా గుర్తించి నరేంద్ర మోడీ గారు ఇది ఒక చరిత్రాత్మకమైనది, దీన్ని మంచి చేయాలని 3 పథకాలు ఇచ్చి హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ ఇట్లా పథకాలు స్మార్ట్ సిటీ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలని చూస్తూ ఉంటే ఇది ఎట్లా దీన్ని డెవలప్ అవుతుంది? ఈ వరంగల్ ఎట్లా హెరిటేజ్ సిటీ కింద ఉండాలి? ఇది ఎట్లా అభివృద్ధి కావాలి? ఇలా కాకతీయుల పేరు ఎట్లా ఉండాలి? ఎప్పుడన్నా అంటే వరంగల్ అంటే కాకతీయులు అంటారు, ఇలా కాకతీయులు కనబడద్దు, కలవకుండా కనబడాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇలా కాకతీయులు కట్టిన దాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న కూడా ఏదో మాట్లాడినట్టు ఏదో హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా, హన్మకొండ వరంగల్ కలిపితేనే దీనికి ఒకటి ట్రై సిటీస్ అన్ని కలుపుకుంటేనే దీనికి ఒక కాకతీయులు లేనప్పటి దానిలాగా ఉంటుంది. దాన్ని లేకుండా ఇలా ముక్కలు చేసేసి ఏ విధంగా దీన్ని విచ్ఛిన్నం చేయాలనే చూస్తూ ఉన్నారు. మీరు చూసిన మధ్య కాలంలో వరంగల్ మహానగరం కావాలంటే 10,000 జనాభా 10 లక్షల జనాభా ఉండాలని అనుకున్నప్పుడు విలీన గ్రామాలన్నీ కూడా 42 విలీన గ్రామాలు తీసి గ్రేటర్ వరంగల్గా మార్చింది.
ఇప్పుడు 42 విలీన గ్రామాలకు ఇప్పటి వరకు అతిగతి లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి అయింది లేదు. మళ్ళీ ఇప్పుడు దీన్ని అయిన దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ విడగొట్టాలంట. ఎంతసేపటికి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏ విధంగా చేయాలి, ఈ హెరిటేజ్ సిటీని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, ఏ విధంగా కాకతీయ లేని దాంట్లో విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన తప్పితే ఇంకొకటి ఏది లేదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు 18 నెలల, మరి 18 నెలల నువ్వు హాస్పిటల్ కట్టకపోతే అదే హాస్పిటల్, అదే ఎక్కడైతే నువ్వు బొందదోడినావో మొన్న నిన్న, అదే బొందలో నీ పార్టీని నిన్ను బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 18 నెలల కనుక కట్టకపోతే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఆయనకు తెలుసు, ఎందుకంటే ఇక రాబోయేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అది అయ్యేది లేదు, పోయేది లేదు, ఏదో నేను మొదలు పెట్టేసి దీని మీద డబ్బులు దండుకుంటే అయిపోతుంది. 2 ఏళ్ళ తర్వాత నాది ఎట్లా, నా పార్టీ రాదు, నాది అధికారం రాదని తెలిసే ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు తప్పితే ఇంకొకటి లేదు. అదేవిధంగా ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు. ఆయనకి 10వ సంవత్సరం వర్ధంతి జరుగుతూ ఉన్నాం. 10వ సంవత్సరం వర్ధంతి ఆయన బ్రతికున్నప్పుడు ఎంపీ టికెట్ కావాలంటే నువ్వు కనీసం ఇచ్చిన దాఖలాల్లో ఆయన బాధ పెట్టినావు. ఇవాళ కారోజీ అంటాను, ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటాను. అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరినీ పక్కకు లేకుండా ఉద్యమ ద్రోహులందరినీ పక్కకు పెట్టుకొని ఇవాళ మళ్ళా ఏదో ఒక డ్రామా ఇలా నివాళులు అర్పిస్తాను. నీ మొసలి కన్నీళ్ళు తప్పితే నిజమైంది లేదు. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారికి 10వ సంవత్సరం వర్ధంతికి అక్కడ ఉన్న కార్పొరేటర్, మా కార్పొరేటర్ 35 డివిజన్ కార్పొరేటర్ రావుల కోమల గారు అది నివాళులు అర్పిద్దామని ఒక దండేయడానికి పోతే పోలీసులు కానీ అధికారులు కానీ దండేయడానికి కూడా రానియలేదు. అంటే కార్పొరేటర్గా గెలిచి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తినే ఇలా రానియలేదంటే ఏ విధంగా జరుగుతుందని మీకు ఎక్కడికక్కడ నిర్బంధం పోలీసులతోని అధికారులతో మనం చూసినాం. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతి సుదర్శన్ రెడ్డి గారిని ఏ విధంగా చేసిండ్రు అది మనకు కనబడుతూనే ఉన్నది. ఆయన బండిని రానియలే. ఇక ఉద్యమకారుడు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు ఉన్నదంతా వరంగల్ ఈ అర్బన్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కాకపోతే తెలంగాణ ఫస్ట్ నుంచి ఉద్యమం చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఇక మిగిలిన అందరూ ఎవరెవరు పక్కకు ఉన్నారు, ఎవరు ఉద్యమ ద్రోహులు ఎవరన్నా మీకు అందరూ లేదు. ఆయన ఒక్కడిని కూడా పక్కన పెట్టేసి ఇక ఈ విధమైన డ్రామాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎంతసేపటికి ఆయన అనుకున్నదే జరగాలనే ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. ఇంకోటి అసలు పోలీసులన్నా మనకు అధికారులన్నా ఎప్పుడైనా మేము గౌరవిస్తాము. ఎక్కడికి ఒక కేసీఆర్ గారు వస్తున్నారంటే, ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఇలా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఏదైనా మెమోరాండం ఇవ్వాలనుకుంటాం, సమస్య గురించి మాట్లాడాలనుకుంటాం, కట్టడి చేస్తారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు. అంటే ఇలా ఒక ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తే, ఒక ముఖ్యమంత్రి కనుక మంచి ప్రజల పట్ల కనుకలు ఉంటుంది, ఎన్నో పథకాలు ఇచ్చినామని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొదలు పెడితే మొత్తం ఫ్లెక్సీ పెట్టుకున్నావు కదా. ఇన్ని పథకాలు చేసినప్పుడు కూడా ప్రజలు నిన్ను ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఇలా కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నాయి అన్ని, ఏ పథకమైనా అలా కేంద్ర ప్రభుత్వ వాటా లేని పథకం ఉన్నాయా అన్ని నేనే చేసినానని మొత్తం పెట్టి ఇలా కేసీఆర్ కిట్ అంటే 6,000 రూపాయలు నేను ఇచ్చినాయి కావాలి. ఇలా ప్రతి పథకం ఉన్నాయి కానీ ఏది చూసినా కూడా మొత్తం కేసీఆర్ కావా అన్ని నేనే చేసిన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన. మరి ఇన్ని పథకాలు ఇచ్చినావు, ఇంతమంతగా చేసినప్పుడు మరి నీ మీద ఎందుకు వ్యతిరేకం, ఎందుకు ఇంత నిర్బంధం? ఇలా ప్రతిపక్షాలు మాట్లాడకుండా, ఇలా అధ్యక్షుడు మాట్లాడకుండా ఇంటి కూడా హౌస్ అరెస్ట్. మేము వెళ్ళమయ్యా, మేము అడ్డగించమన్నా కూడా ప్రతి దగ్గర హౌస్ అరెస్ట్ చేసింది. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఆయన బయటికి వెళ్ళాలంటే ఒక 15 నిమిషాల ముందు 20 నిమిషాల ముందు ట్రాఫిక్ క్లియర్ చేసి పంపిస్తారు. ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు ట్రాఫిక్ క్లియర్ చేసి పంపిస్తారు. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఇలా రోడ్లన్నీ బ్లాకులు చేసి ప్రజలకు అవసరం ఉండేదానికి ఇలా నిన్న చూసిన నేను రోడ్డు మీదకి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, అత్యవసర పనులు చేసుకోవాల్సిన వాళ్ళు ఆటోలు నడవక ఇబ్బంది పడుతూ, మంచినీళ్ళ వ్యవస్థ లేక, ఏ వ్యవస్థ లేక ఎక్కడికక్కడ ట్రాఫిక్ చేసి నేను ముందుకెళ్తే ఇక్కడికి ఉందని ఇంకొకటి ట్రాఫిక్. అంటే ఎంతసేపటికి ఇలా ప్రధానమంత్రి కంటే గొప్పగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తా ఉన్నారో కనబడతా ఉన్నారు. ఇంకోటి ఎయిర్పోర్ట్ ఇస్తా అని చెప్పుకోండి కదా, ఎయిర్పోర్ట్కి ఇప్పటివరకు జాగ్ ఇచ్చింది లేదు. ఎంతసేపటికి మాటలు చెప్పుకొని మాటలతోనే హోటల్ పెడుతున్నారు తప్పితే ఇంకెక్కడ కూడా మాటలు చేసింది లేదు. ఏమంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకునేది అరే కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు
కేసీఆర్ వస్తే ఈ పనులు అవుతాయి ఆ పనులు అయితే ఫామ్ హౌస్లో పడుకుంటా ఉన్నాడు అని మనం ఎన్నోసార్లు మేము కూడా అనడం జరిగింది. కానీ ఒక పాము పుట్టలో ఉంటేనే సేఫ్ ఉంటుంది మీకు తెలుసు. కానీ పుట్టలకి బయటకు వస్తే మనం ఏమనుకుంటాం, అమ్మో ఈ పాము వచ్చి నన్ను ఎక్కడ కలుస్తుందో భయం. అదేవిధంగా ఇలా కేసీఆర్ గారి పరిస్థితి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి, ఇలా పుట్టలో ఉన్న పాము బయటకు వస్తే ఏ విధంగా ఉండదో సేమ్ కేసీఆర్ గారి పరిస్థితి కూడా అదే. ఆయన ఫామ్ హౌస్ ఉంటేనే కరెక్ట్ ఉండేటట్టు కనబడతా ఉంది. ఎంతసేపటికి ఎక్కడ కేజీఆర్ పోయినా కూడా అరే ఏది కొనబడదామా, ఏది ఆక్రమించుకుందామా, ఏది కమిషన్ తెచ్చుకుందామా అనే ఆలోచన. ఎందుకంటే రాబోయే రోజులలో రాబోయే టైంలో ఎట్లా ఖచ్చితంగా పార్టీ రాదనే విషయం ఆయనకు తెలుసు. ఇవన్నీ జిమ్మిక్కులు కూడా నేను చూస్తా ఉన్నాను. ఈరోజు ఎప్పుడు కూడా వరంగల్కి రావాలంటే వరదలు వచ్చినా పట్టించుకోలేదు, ఏది వచ్చినా పట్టించుకోలేదు, కొడుకు వచ్చింది కూతు మాత్రంగా పోయింది. కానీ మొన్న వచ్చి మళ్ళీ ఇప్పుడే వచ్చిందంటే మీకు అందరికీ తెలుసు హుజురాబాద్ బై ఎలక్షన్ ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు. హుజురాబాద్ బై ఎలక్షన్లో జిమ్మిక్కు తప్పితే మీకు ఇంకేమున్నది? ఇలా పోయి అడిదిక్కని సిద్దిపేట పోయి సిద్దిపేటలో మీటింగ్ పెట్టున్నాము, ఇటు వరంగల్ వచ్చి వరంగల్లో 2 సార్లు వచ్చి మీటింగ్ పెట్టున్నాము. ఇది కేవలం హుజురాబాద్ ఎలక్షన్ల జిమ్మిక్కు తప్పితే ఇంకోటి లేదు. అప్పుడు కూడా మన రఘునందన్ రావు గారు దుబ్బాక ఎలక్షన్ అప్పుడు కూడా దుబ్బాక పోయి పెట్టే ముఖం లేక అలా నువ్వు అభివృద్ధి చేసేది లేక ఆ పక్క జిల్లాలో పోయి మీటింగ్ పెట్టినట్టు ముఖం లేక ఇలా వరంగల్కి వచ్చి నేనేదో చేసినా, నేనేదో పెట్టినా, నేనేదో చెయ్యబోతున్నా అన్ని ఏది కూడా వాస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్పితే మీకు ప్రెస్ మిత్రులకు అందరు కూడా తెలుసు. మీకు అందరు కూడా ఇంగ్లీష్ అన్నాడు, ఇంకోటి ఇస్తాను, ఏది కూడా లేదు ఇప్పటి వరకు. డల్లాస్ అయిపోయినాయి, డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి, ఇప్పుడు కెనడా లాగా హాస్పిటల్ కడుతున్నట్టు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా, కేసీఆర్ గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నా. 18 నెలల్లో కనుక ఏదైతే ఈరోజు గుంట తీసి శంకుస్థాపన చేసిందో ఆ 18 నెలల్లో కనుక కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా అదే 18 నెలల తర్వాత టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొందబెట్టమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ చేస్తామన్నా, హాస్పిటల్ కడతామన్నా మేము ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు. ఉన్న హాస్పిటల్ కాదని ఈరోజు చేస్తున్నాడు కాబట్టి, ఈ విధమైన నిర్బంధాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇది మాట్లాడాల్సి వచ్చింది. తప్పకుండా ఈ విషయాల మీద ఏదైతే మాట్లాడినామో ఆ విషయాలన్నీ కూడా మీరు చెయ్యకుండా ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద మేము మాట్లాడతామని, అదేవిధంగా ఇంకా పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగానే పోలీస్ ఆఫీసర్స్ అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పార్టీకి సంబంధించి ఉండొద్దు పోలీసులు కానీ అధికారులు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తిగా వత్తాసు పలికే విధంగా పోలీస్ అధికారులు కానీ అధికారులు కానీ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేకుండా, కనీసం మాట్లాడేది లేకుండా ఎక్కడికక్కడ నొక్కేస్తాం. ఇది ఆ పద్ధతి. ఇన్ని మనకు స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కూడా ఈ విధమైన నిర్బంధం లేదు. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఈ విధమైన నిర్బంధం లేదు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇది అనిర్బంధం ఎక్కడికక్కడికి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి మళ్ళా జరిగితే మాత్రం ఈసారి మళ్ళా ఇట్లాంటి నిర్బంధాలు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అక్కడ ఈటల రాజీనామా చేస్తే అన్ని కోర్టులు శాంక్షన్ చేసిండు అభివృద్ధి పనుల కోసం అని. ఇక్కడ కూడా ఎవరైనా రాజీనామా చేస్తే బాగుంటుంది అంటారు. ప్రజలు నిజమే మీరు అన్నట్టు అదే కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారు అంటే అదే ఎక్కడైనా బై ఎలక్షన్ వస్తే మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నాడు కదా, ఏంటి దండుపాలెం దిగుతున్నదని. వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అదే మళ్ళీ మనకి ఎలక్షన్ వస్తే మీరు చూస్తున్నారు హుజురాబాద్ ఎలక్షన్ వస్తాయని. నేను ఎక్కడన్నా చూసినా పక్క పార్టీలో డబ్బులు ఇచ్చి తీసుకొని చూసినా, ఇంకోటి చూసినా. కానీ ఇలా వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులనే డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నారంటే పార్టీ ఏ విధంగా దిగజారిందనేది మీరు ఒకసారి అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకమైనట్టే కదా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందో మనం చూసినాం. అదేవిధంగా ఇప్పుడు హుజురాబాద్లో ఎలక్షన్ వస్తున్నా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏది చేసినా ఇలా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోవడం ఖాయం. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి పనులే కానీ, ఇలా హైవేస్ నిర్మాణంలో కానీ, హుజురాబాద్ కరీంనగర్ అక్కడ హైవే నిర్మాణంలో కానీ అన్నింటిలో మేము అన్నిటికీ ముందు పని చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ మెంబర్ ఉన్నారు అక్కడ. కాబట్టి ఇవన్నీ గిమ్మిక్కులన్నీ కూడా దీనికోసమే. మీకు తెలియదు ఏమున్నారు చెప్పండి. ఇవాళ అక్కడ ఎలక్షన్ వస్తాను కాబట్టి ఇక్కడ 2 సార్లు మీరు చూసిన 7 ఏళ్లలో
ఏ రోజన్నా ఇట్లా వచ్చి పోయిన సంఘటనలు ఉన్నాయా? వరదలు వచ్చి కొట్టుకుపోయినా లేదు. ఇలా కరోనా వచ్చి చనిపోయినా ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. ఇలా వైద్య ఆరోగ్య శాఖను తీసేసి నేను పెట్టుకున్నాను. వైద్య ఆరోగ్య శాఖను ఏం ఇలా ఎంజిఎంలో మీరు చూస్తూ ఉన్నారు. ఎంజిఎం ఒక మనకు హాస్పిటల్ ఉన్నది ఒక దిక్కు, దానికి కనీసం నిధులు లేక ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటిలేటర్లు ఇస్తే కనీసం వాటిని పెట్టిన దాఖలా లేక ఇలా ఒక కొత్త డ్రామా. అంటే ఎంతసేపటికి నా పేరు ఉండాలి, కేసీఆర్ పేరు ఉండాలి, తెలంగాణ అంటే కేసీఆర్ ఉండాలి. మరీ ముఖ్యంగా మన వరంగల్ అంటే ఆయనకి ఎందుకు కొత్త కోపమో నాకు తెలియదు. ఇలా వరంగల్ అంటే ప్రజలకు తెలివి కలవారు, ఎక్కడి నుంచైనా ఈ నుంచి మొదలవుతున్నారు. దీన్ని ముక్కలు చేయాలి, కాకతీయ సామ్రాజ్యం మనం తీసేయాలని ఒక దురాలోచనతో చేస్తున్నారు తప్పితే ఒక మంచి ఆలోచనతో ఆయనకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. ఎంతసేపటికి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో నేను ఎన్ని పైసలు దండుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఇదే దుర్మార్గమైన ఆలోచన. మీరు చూస్తున్నారు తెలంగాణ ఉద్యమం చేసిన ఎవరైనా ఒకరు కలబడతా ఉన్నారా? మొత్తం తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, పోలీస్ స్టేషన్లో పెట్టిన వాళ్ళను, కొట్టించిన వాళ్ళను ఇలా పక్కకు పెట్టుకొని మంత్రులుగా చెలమని అవుతూ వాళ్ళు మాట్లాడతారు. ఇలా బీజేపీ అంటే కబ్జాకో పార్టీ అని, ఇంకో పార్టీ అని, బీజేపీ. అసలు వాళ్ళు బీజేపీ గురించి తెలుసా? బీజేపీ సిద్ధాంతం గురించి తెలుసా? అసలు బీజేపీ ఎంత నిజాయితీగా పనిచేస్తుంది? ఇలా ఒక మంత్రి మాట్లాడతాడు, ఆ మంత్రి మాట్లాడే మాటలు వింటే అంత అసలు నవ్వొస్తా ఉంటుంది. ఆయన ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడితే ఏ పార్టీలోకి వచ్చిందో మనం చూసాం, ఎన్ని మాటలు మాట్లాడొచ్చిందో మనం చూసాం. ఇక అట్లాంటి కూడా ఈ బీజేపీ గురించి మాట్లాడతానంటే ఎంత సిగ్గు చేయటం నాకు అర్థమవుతుంది. ముందోటి మాట్లాడి ఎంతకు మన పార్టీ మారిన వ్యక్తి మళ్ళీ ఆ మాట మాట్లాడతాడు. ఇలా ఇలా ఎవరు కబ్జా కోరు, ఎవరు ఏదనేది ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు. ఇలా టీఆర్ఎస్ ఏంది, బీజేపీ ఏంది అనేది ప్రజలకు తెలుసు. ఇలా బీజేపీ మీరు చూస్తున్నారు. ఇలా కార్పొరేషన్ ఎన్నికల్లో మనం చూసినాం సార్. ఇలా ఒక్క స్థానం ఉన్న దగ్గర నుంచి 10 స్థానాలు గెలిచాం. ఇలా బీజేపీ పెరుగుతుంది కాబట్టి ఇలా హన్మకొండ వరంగల్లో అప్పుడు 40,000 ఓట్ల నుంచి ఈ రోజు 1,00,000 ఓట్ల దాకా బీజేపీకి వచ్చినాయి. కాబట్టి దీన్ని ఎట్లా ముక్కలు చేయాలని చెప్పి హన్మకొండ ఒకటి, వరంగల్ ఒకటి డ్రామా చేస్తాం. ఇలా బీజేపీ ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ ఉన్నారు కాబట్టి ఇలా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ గెలవబోతున్నారు కాబట్టి దీన్ని ఏం చేయాలో అర్థం కాక సర్టిఫిక పనులు చేస్తాము. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను మాత్రం 100% ఇక్కడ వరంగల్ హన్మకొండ దాన్ని మాత్రం వ్యతిరేకిస్తాను. ఏదున్నా కలిసి ఉండాల్సిందే. ఒకప్పుడు రాణి రుద్రమ ఏడినప్పుడు కూడా ఇక్కడ ప్లేస్ సరిపోకుండా అక్కడ వరంగల్ కోటాల దగ్గరికి పోవాల్సి వచ్చింది. అట్లాంటి దాన్ని ఇలా విడదీస్తే ఏముంటుంది చెప్పండి? కాకతీయ వారసత్వం ఉంటుందా? అన్ని జిమ్మిప్పులు చేస్తా ఉన్నాడు. వీటన్నింటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. హాస్పిటల్ కట్టేదానికి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు, దాన్ని కట్టమని చెప్తున్నాం. కానీ 18 నెలల్లో కంప్లీట్ చేయకపోవడంతో దాని సంగతి ఏదో చూస్తాం. ఇక ఇంకోటి చెప్పిండు నిజమే. మేము ఇంతకుముందు పేపర్ చూసినాం. అంతకుముందు కూడా కరోనా వస్తే ఏమున్నదయా, మాస్క్ లేదు కట్టుకోవాలా, పారాసిటమాల్ వేసుకుని పోతుంది అని చెప్పి అని ఫస్ట్ వేవ్ లో చాలా మందికి. మొన్న సెకండ్ వేవ్ లో ఎంతమంది చనిపోయినా మనం చూసినాం. ఇప్పుడు కరోనా వస్తే ఏం లేదంటే పారాసిటమాల్ వేసుకుంటే అయిపోతుంది. ఎంతమంది చంపుతారు? అదే నిన్న చెప్పిందాన్ని నీ పేపర్ చదివినా నేను. అప్పుడు మన కరోనా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది. ఏం మాట్లాడింది? 2 పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, ఏం లేదు, మాస్క్ పెట్టుకోవాలి అని నవ్వింది. అని ఫస్ట్ వేవ్ వచ్చింది, అందులో ఎంతమంది ప్రాణాలు పోయి. మొన్న సెకండ్ వేవ్ ఎంతమంది చనిపోయి నీ నిర్లక్ష్యం మూలానే కదా. మళ్ళీ ఇప్పుడు కూడా థర్డ్ వేవ్ వస్తుందని కేంద్రం హెచ్చరిస్తూనే ఉన్నది. కానీ మళ్ళీ దాన్ని పక్క జనంగా పెట్టుకుంటూ మళ్ళీ 2 పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. మనం అంటే ఎంత దుర్మార్గుడు. ఇలా మనం ఒక ముఖ్యమంత్రిగా చేసుకొని తెలంగాణను సాధించుకొని ఇలా ప్రజల ఆరోగ్యం పట్ల లేదు, ప్రజలకు అభివృద్ధి పట్ల లేదు, రైతుల పట్ల లేదు, ఏమున్నా ఎంతసేపటికి కల్వకుంట కుటుంబానికి మాత్రమే మేలు జరగాలనే ఆలోచన. మీరు చూసి కలెక్టర్ ఆఫీస్ ఎంత బాగుంది, ఒక హెరిటేజ్ బంగ్లాలో ఉంది. దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి? ప్రభుత్వ ప్రజల ధనాన్ని మొత్తం కూడా ప్రజలకు ఇచ్చిన ట్యాక్స్ రూపంలో ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా చేసింది లేదు. నేను వచ్చి నేను అభివృద్ధి చేస్తానని చెప్తాను. 4 లక్షల కోట్లు తప్పు చేసి వచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎంతసేపటికి ఆయనకు రాబోయే 2022 వచ్చినా 23 ఎన్నికలు వచ్చినా నా పార్టీ రాను, నేను నామరూపాలు లేకుండా ఉంటాను. కాబట్టి ఈ 2 ఏళ్లలో నేను ఎక్కడ దండుకోవాలి, ఏం చేయాలి, ఏ పేరు రావాలి, ఏది రావాలని ఆలోచిస్తున్నారు తప్పితే ప్రజల కోసం ఏమీ ఆలోచిస్తున్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. నిన్న చూసిన ప్రజలు ఎంత విధంగా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరు ఇలా పార్టీ అని నేను మాట్లాడతలేదు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం.